రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ కసరత్తు ప్రారంభించింది. భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాలతో పాటు గెలుపు గుర్రాలపై కసరత్తు చేస్తోంది. రాజ్యసభ ఎన్నికల నగారా మోగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి 4 చొప్పున ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఒక్కో సీటు ఉంది. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలున్నాయి. మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలో ఒక్కో సీటుంది. మహారాష్ట్రలో 1 రాజ్యసభ స్థానానికి బైపోల్ జరగనుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి 2 ఏళ్ల గడువు ఉండగానే సునేత్ర పవార్ రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో జూన్ 8 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. జూన్ 18న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం 24 సీట్లలో 17 ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే 11 స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించింది బీజేపీ. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్లో సొంత బలంతో గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. మిగతా 6 సీట్లను భాగస్వామ్య పక్షాలకు కేటాయించింది. మిగతా చోట్ల బలాబలాల ఆధారంగా ఎన్డీఏ అభ్యర్థులను నిలబెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్రలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యం దక్కనుంది. ఏపీలోని 4 సీట్లను ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ 3 సీట్లను టీడీపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 1 సీటు బీజేపీ లేదా జనసేన అభ్యర్థికి కేటాయిస్తారని సమాచారం. గుజరాత్లోని 4 రాజ్యసభ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులనే నిలబెట్టనుంది. మధ్యప్రదేశ్లో గల 3 సీట్లలో 2 బీజేపీ సునాయాసంగా నెగ్గగలదు. రాజస్థాన్లో కూడా 3 సీట్లలో 2 బీజేపీ చేజిక్కించుకోగలదు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో గల ఒక్కో సీటును కూడా తాము దక్కించుకోగలమనే ధీమాతో ఉంది బీజేపీ. మేఘాలయ సీటును ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి అక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ 1 సీటును గెలిచే అవకాశం ఉంది. అయితే దాన్ని తమకు కేటాయించాల్సిందిగా జనతాదళ్ ఎస్ కోరుతోంది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడను రాజ్యసభకు రీనామినేట్ చేయాలని జేడీఎస్ కోరుతోంది. దీంతో ఆ సీటుపై కొంత ప్రతిష్టంభన కొనసాగుతోంది. మొత్తానికి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సీట్ల కేటాయింపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.